నా ఫ్రెండ్ గడ బైక్ అయితే చూసి నేనైతే షాక్ అయిపోయాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గైస్, నా పేరు రితిక్. చాలా మంది అయితే అడుగుతున్నారు డైలీ వీడియోస్ చేయట్లేదని. ఇప్పటి నుంచి కొంచెం వీడియోస్ రెగ్యులర్ గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మాకు నమ్మకం లేదు. యాక్చువల్లీ ఫ్రైడే రోజు అయితే నేను మా కజిన్ తీసుకొని ఫ్రైడే నమాజ్ చేసుకొని బయటకు వెళ్దామని డిసైడ్ అయ్యాను. మస్జిద్లో నమాజ్ అయిపోయిన తర్వాత మా కజిన్ గారు ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం అన్నాడు. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే కాలేజ్ కనిపిస్తుంది. ఇదిగో మన కాలేజ్, ఇది శ్రీ భవిష్య జూనియర్ కాలేజ్. వాడి ఇంటి బయట బైక్ చూసి నేనైతే షాక్ అయిపోయా. ఎవరిదిరా అంటే వాళ్ళ తమ్ముడిదంట. సరే ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్దాం రా అంటే పీవీపీ వెళ్దాం, ఈ ఎండలో ఎలాగో చల్లగా ఉండిద్ది, లోపల ఏసీ ఉండిద్ది కదా అన్నాడు. సరే ముగ్గురు కలిసి అయితే పీవీపీకి స్టార్ట్ అయ్యాం. పీవీపీలో ఎంటర్ అయిన తర్వాత మొత్తం మాల్ మొత్తం తిరిగిన తర్వాత మా ఫ్రెండ్ గారు చెప్పింది ఏంటంటే పీవీపీ కన్నా ట్రెండ్ సెట్లో ఏసీ బాగా వచ్చిద్దిరా అన్నాడు. సో మరి పీవీపీ దగ్గర నుంచి మళ్ళీ మేము ట్రెండ్ సెట్ మాల్కి అయితే వెళ్ళాం. అండ్ ట్రెండ్ సెట్ దగ్గర నుంచి మేమైతే సోడా షాప్కి వెళ్ళిపోయాం. అక్కడ వాళ్ళైతే స్వీట్ తీసుకున్నారు. నాకు సాల్ట్ ఇష్టం, అందుకని సాల్ట్ తీసుకున్నా. చూడండి వీడియో తీసేటప్పుడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వీడు. ఈవినింగ్ వచ్చేపాటికి నేను మా కజిన్ అయితే ఎన్టీఆర్ కాంప్లెక్స్ బయలుదేరాం. ఎందుకంటే నా పౌచ్ అయితే ఎల్లో అయిపోయింది ఎండలో తిరిగి. ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో A to Z అన్ని దొరుకుతాయి. చాలా పాత ఫోన్ అయినా, చాలా కొత్త ఫోన్ అయినా, అండ్ ఇంకా రిలీజ్ అవ్వని ఫోన్ ప్రోడక్ట్స్ అన్ని, కేసెస్ కానీ వాయిస్ కానీ అన్ని దొరుకుతాయి. సో సరే గైస్, ఈ వీడియోకి అయితే అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.